పేపర్ దిద్దేటప్పుడు మేము స్టూడెంట్ ని పాస్ చేయించాలనుకుంటాం. చివరిలో ఆన్సర్ క్యాలిక్యులేషన్ మిస్టేక్ వల్ల ఆన్సర్ రాంగ్ చేసినా మార్క్స్ పడతాయి. అందరికీ నమస్కారం. ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎలా రాస్తే మంచి మార్క్స్ వస్తాయి, పేపర్ దిద్దే వాళ్ళు ఎలా రాస్తే మంచి మార్క్స్ ఇస్తారు, ఈ టాపిక్స్ నుంచి డిస్కస్ చేద్దాం. ఏ ప్రశ్నలు సులభంగా వస్తాయో మార్క్స్ వేసుకోండి. ఫస్ట్ మీరు ఎగ్జామ్ పేపర్ చూడగానే 1-2 minutes చదువుతారు. 1-2 minutes చదవగానే మీరు ఇమీడియట్ గుర్తు పెట్టుకోవాలంటే మనకి ఏ క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి అవి ఫస్ట్ రాసే ప్రయత్నం చేయండి. ఆర్డర్లో రాయాలని రూల్ ఎక్కడ లేదు. మీరు ఫస్ట్ ఏ క్వశ్చన్స్ అయితే పర్ఫెక్ట్ గా రాస్తారో, పేపర్ దిద్దేవాడి మెంటాలిటీ ఎలా ఉంటుందంటే 2-3 క్వశ్చన్స్ చూడగానే మీరు పర్ఫెక్ట్ స్టూడెంట్ అనుకుంటాడు. అన్ని క్వశ్చన్స్ కి మంచి మార్క్స్ వేసే అవకాశం ఉంటుంది. అంటే చివరి ఒక 2 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ గా రాయకుండా అప్పటి వరకు పర్ఫెక్ట్ గా రాస్తున్నారు కాబట్టి పాజిటివ్ ఒపీనియన్ తో మార్క్స్ వేసే అవకాశం ఉంది. అలా కాకుండా ఫస్ట్ 2 క్వశ్చన్స్ తప్పులు అందులో మీ ఇష్టం వచ్చినట్టుగా రాసి చేశారనుకోండి, నెగిటివ్ ఒపీనియన్ క్రియేట్ అవుతుంది ఆ పేపర్ పైన. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్, మంచి మార్క్స్ కోసం ఏం చేయాలి? హెడింగ్, ప్రశ్నను బట్టి టాపిక్ పేరు. ప్రశ్న ఎలా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి హెడింగ్స్ అన్ని పెట్టండి. మరి హెడింగ్స్ అంటే ఒక 10 హెడింగ్స్ ఉంటాయి, నాకు 8 వచ్చేస్తారు, ఇంకో 2 ఆ 2 మీరు ఓన్గా రాయండి. లేదంటే రాసిన 8 పర్ఫెక్ట్గా రాయండి. కానీ ఇష్టం వచ్చినట్టుగా దాంట్లో సంబంధం లేనటువంటి హెడ్డింగ్స్ పెట్టి ఆ మంచి రాసిన ఆన్సర్ మీద నెగిటివ్ ఫీలింగ్ క్రియేట్ చేయదు. 10 హెడ్డింగ్స్ పెట్టాలి కానీ చెప్పి ఏదో ఒకటి సినిమా స్టోరీలు రాయదండి. 8 వస్తే 8 రాయి, 6 వస్తే 6 రాయి. దానికి సంబంధించిన అదే క్వశ్చన్ సంబంధించి నీ ఓన్ గా ఏమైనా ఐడియా ఉంటే ఒక 2-3 హెడ్డింగ్స్ నీ ఓన్ గా పెట్టి రాయి. కానీ మీనింగ్ మారదు, క్వశ్చన్ సంబంధించింది ఉండాలి మ్యాటర్. కానీ సంబంధం లేనటువంటి దాంట్లో ఇన్వాల్వ్ చేసి పేజీలు వేస్తా 4 పేజీలు రాస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఇది ఎప్పుడు జరగదు. పేజీలు కొట్టేసి 0 మార్క్స్ ఇస్తారు. కాబట్టి మీకు వచ్చింది రాయండి, వచ్చినంతే రాయండి. మీ ఓన్ థాట్ తోటి క్వశ్చన్స్ ఆన్సర్స్ రాయొచ్చు, చదివింది రాయాలని కాదు. ఆ క్వశ్చన్ సంబంధించి నీ ఓన్ గా ఐడియా ఏదైతే ఉందో అది రాయండి, ఏం కాదు, నష్టం లేదు. దానికి మీరు ఓన్ గా హెడ్డింగ్స్ కూడా పెట్టండి, నష్టం లేదు. కానీ క్వశ్చన్ కు సంబంధం లేనటువంటి మ్యాటర్లు మాత్రం ఎప్పుడు రాయొద్దు దయచేసి. నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది, ఉన్నదానికి కూడా మార్క్స్ వేయరు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండర్లైన్ చేయండి ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ పాయింట్స్, హెడింగ్స్, వీటికి అండర్లైన్ చేయండి. పేపర్ దిద్దే వాళ్ళు ఎలా చూస్తారంటే అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్కడెక్కడ రాశారని చూస్తూ ఉంటారు. అవి మీరే ముందు అండర్లైన్ చేశారు. అండర్లైన్ అంటే లైన్ మొత్తం అండర్లైన్ చేయదు. ఒక సైంటిస్ట్ నేమ్, ఒక వస్తువు కనుగొన్నటువంటి ఇయర్, ఇలాంటి మెయిన్ పాయింట్స్ ఉంటాయి. అలాంటి పాయింట్స్ ని అండర్లైన్ చేస్తే మీకు మార్క్స్ ఈజీగా ఎక్కువ వచ్చే, ఎస్పెషల్లీ సైన్స్ స్టూడెంట్స్. డయాగ్రామ్స్, క్వశ్చన్ కి సంబంధించినటువంటి డయాగ్రామ్ మీకు ముందే కనపడింది అనుకోండి, చాలా ఈజీ, మంచి ఒపీనియన్. అంటే ఆల్రెడీ ఈ క్వశ్చన్ పైన పర్ఫెక్ట్ ఐడియా ఉంది. డయాగ్రామ్ సంబంధించి 20 పాయింట్స్, ఆర్డర్లో 20 పాయింట్స్, మార్క్స్ పడిపోతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి మేజర్గా. ఏంటంటే క్వశ్చన్ పేపర్ దిద్దే వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే 1-2 క్వశ్చన్స్ చదివే లోపు మీరు మంచి స్టూడెంటా కాదా ఒక ఒపీనియన్కి వస్తారు ఎస్పెషల్. కాబట్టి ఏంటంటే ఫస్టే తప్పు, మీకు హాఫ్ వచ్చిన క్వశ్చన్స్ రాంగ్ రాసి ఆ ఒపీనియన్ ని చెడగొట్టకండి. ఇంకొకటి, ప్రతి క్వశ్చన్ లో తీసుకోవాల్సినటువంటి ఒక జాగ్రత్త చెప్తాయినండి. మంచి వచ్చిన క్వశ్చన్స్ పర్ఫెక్ట్ రాస్తారు, దానికి డౌట్ లేదు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక క్వశ్చన్ 2 పేజీలు ఉంది, లైట్ గా చదివా, మనకు ఒక హాఫ్ పేజ్ వరకే రాయగలుగుతాం. మన కెపాసిటీ ఎంత, దానిలో అక్కడక్కడ పాయింట్స్ గుర్తున్నాయి, ఒక హాఫ్ పేజ్ రాయగలుగుతాం. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈ హాఫ్ పేజ్ వస్తుంది కాబట్టి స్టార్టింగ్ ఏదో ఒకటి రాస్తారని చెప్పి ఓన్ స్టోరీస్ రాసి హాఫ్ పేజ్ రాసి అక్కడ మీకు వచ్చింది స్టార్ట్ చేసి మళ్ళీ ఎండింగ్ లో, అంటే ఫస్ట్ ఏదో క్రియేటెడ్ స్టోరీ, ఎండింగ్ లో క్రియేట్ స్టోరీ, మధ్యలో మాత్రమే మీకు కరెక్ట్ గా వచ్చినటువంటి ఆన్సర్ రాస్తారు. అది తప్పు. మీకు వచ్చింది ముందు రాయండి. ఫస్ట్ ఆ క్వశ్చన్ కి సంబంధించింది ముందు రాయండి. అంతవరకు రాసి వదిలేసినా కొన్ని మార్క్స్ పడతాయి. లేదు దాన్ని ఎక్స్టెన్షన్ చేయాలి, సరే ఓన్ గా రాయాలనుకుంటే మీకు పర్ఫెక్ట్ వచ్చిందా ఆ పారాగ్రాఫ్ 2 పారాగ్రాఫ్లో ముందు రాసి రిమైనింగ్ కంటిన్యూ చేయండి. కానీ ఫస్ట్ ఏదో ఒక సోది పెట్టేసి రాస్తా అంటే ఫస్టే ఆ క్వశ్చన్ ఇది రాంగ్ రాసిందని చెప్పి ఒక పారాగ్రాఫ్ చదివేలోపు మొత్తం కొట్టేస్తారు. అయ్యో నేను కొంత రాశాను కదా, మార్క్స్ పడలేదండి, పేపర్ దిద్దే వాళ్ళు అలా ఇలా, అది నెగిటివ్ ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. పేపర్ దిద్దే వాళ్ళ మెంటాలిటీ అలాగే ఉంటుంది, మనం కూడా అలాగే ఉంటాం. 4 పారాగ్రాఫ్లో 2 పారాగ్రాఫ్ మంచి రాస్తే మిగతా 2 మంచిగా రాసి ఆయన అనుకుంటాడు. ఫస్ట్ 2 పారాగ్రాఫ్ రాంగే, ఇంకా రిమైనింగ్ కరెక్ట్ ఉంటుంది అనుకుంటారా, ఉన్నా కొట్టేస్తారు ఆటోమేటిక్ గా. ఫస్ట్ 2 పారాగ్రాఫ్స్ పర్ఫెక్ట్ రాశారు, లాస్ట్ నార్మల్గా ఉన్నా సరే రాశారు కదని చెప్పి మార్క్స్ ఇస్తారు.
ఇది ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకొని పేపర్ని పర్ఫెక్ట్గా రాయండి. మ్యాథమెటిక్స్ విషయంలో సోది పెడతా అంటే కుదరదు, ఏది పడుతుంది కాదు. మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ ఉండాలి, ఫార్ములా ఉండాలి, స్టెప్ వైజ్ ఉండాలి. ఇష్టారాజ్యం నేను ఏదో పక్కన దాంట్లో చూసి ఆన్సర్ వేసేసిన మార్క్స్ వస్తాయి అనుకుంటే తప్పు. స్టెప్ వైజ్ ఉంటాయి. లాస్ట్ లో చివరిలో ఆన్సర్ క్యాలిక్యులేషన్ మిస్టేక్ వల్ల ఆన్సర్ రాంగ్ చేసినా మార్క్స్ పడతాయి. గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క స్టెప్ పర్ఫెక్ట్ ఉండి ఆన్సర్ ఒక్కటే రాంగ్ వచ్చినంత మాత్రం మార్క్స్ కొట్టేయరు నాన్న, మార్క్స్ వేస్తారు. ఇంకొక విషయం పర్ఫెక్ట్ చెప్తాను, నా పేపర్ దిద్దిన ఎక్స్పీరియన్స్ ఉందా చెప్తున్నాను. పేపర్ దిద్దేటప్పుడు మేము స్టూడెంట్ని పాస్ చేయించాలనుకుంటాం. ప్రతి పేపర్ దిద్దే టీచర్ కూడా ఆ పేపర్ రాసిన వాడు ఎవడో తెలియకున్నా కూడా ఆ స్టూడెంట్ని పాస్ చేయాలనే పేపర్ దిద్దుతాడు తప్పితే ఫెయిల్ చేయాలనుకోడు. గుర్తుపెట్టుకోండి. కానీ పేపర్ దిద్దే వాడికి మీరు పాస్ చేసే అవకాశం ఇచ్చేటట్టు మీరు పేపర్ రాయాలా వద్దా? కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించండి. ఇలాంటి ఎన్నో టిప్స్ మన ఛానల్లో నేను ఇస్తూ ఉంటాను. మన ఛానల్ ఫాలో కండి. అందరూ కూడా రెగ్యులర్గా ఇలాంటి టిప్స్ ఉంటాయి. అందరూ కూడా ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి కాబట్టి కేర్ఫుల్గా చదువుకోండి. టైం వేస్ట్ చేయొద్దు. అందరూ మంచి చదివి మంచి మార్క్స్తో పాస్ అవుతారని ఆశిస్తూ సెలవు.